ప్రభు నామాన్ని బట్టి స్తోత్రం. మరొకసారి మీ సహోదరి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ మధ్యకు నడిపించినందుకు దేవాది దేవుడైన పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఈరోజు స్తుతుల పుస్తకంలో నుంచి మనం 100 స్తుతులను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు నామాన్ని బట్టి శూన్యంలోనూ సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రము. నిరాకారమును ఆకారము కలగజేసిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. నోటి మాట చేత భూమిని ఆకాశమును సమస్తమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. నోటి మాట చేత సూర్యచంద్ర నక్షత్రమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రములు. నోటి మాట చేత భూమి భూజంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రములు. నోటి మాట చేత చెట్లను వృక్షములను సృష్టించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. నీ స్వహస్తములతో స్వరూపమందు నీ పోలిక చొప్పున వేదం నరుడు మాట నిర్మించిన సృష్టికర్త అయిన దేవానికి స్తోత్రం. రాజాది రాజా ప్రభులకి ప్రభుడా దేవాది దేవానికి స్తోత్రములు. ధవలవర్ణుడా రత్నవర్ణుడా అతికాంక్షణుడా నీకు స్తోత్రం. ఆశ్చర్యకుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవా నిత్యుడవు తండ్రి సమాధానకర్త అధిపతి నీకు స్తోత్రములు. పరిశుద్ధ నామమును ఘనమైన నామమును పూజింపదగిన నామం గల దేవా స్తోత్రం. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతించిన నామం గల దేవా స్తోత్రములు. అగ్ని నామంలో అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడైన దేవా నీకు స్తోత్రములు. భూమిని నా పాదపీఠమును ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. సైన్యములకు అధిపతి ప్రభు అయిన యెహోవా పరిశుద్ధుడు 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 నిత్యము దూతల చేత కొనియాడబడుతున్న దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. సమీపింపరాని తేజస్సుతో మీరు మాత్రమే నివసించచ్చు మలత్వం గల దేవానికి స్తోత్రములు. శక్తి చేతనైన బలము చేతనైన కాకన్నా ఆత్మతోనే కార్యం జరుగుతుందని చెప్పిన దేవానికి స్తోత్రములు. భూమి మీద కృపచూపుతో నీతి న్యాయాలు జరిగించుతున్న దేవా స్తోత్రం. నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నిన్న నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా నీకు స్తోత్రం. మారనివాడా మార్పు లేనివాడా నీకు మాట తప్పనివాడా నీకు స్తోత్రం. ఆపత్కాలను నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నీకు ఉత్తరమిస్తూ విడిపించదని నీవు నన్ను మహిమపరచదని చెప్పిన దేవా స్తోత్రములు. నీ భారం యెహోవా మీద మోహము, ఆయన నేను ఆదుకోనని చెప్పిన దేవా నీకు స్తోత్రం. నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుచునని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక నేను నిన్ను తప్పిస్తున్నాను ఎడ కృప చూపుతున్నానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని చెప్పిన దేవా స్తోత్రములు. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేసి నిధులు నింపుతానని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నేను నీకు ఉపదేశం చేస్తూ నీవు నడవవలసిన మార్గం నీకు బోధించని చెప్పిన దేవా నీకు స్తోత్రం. నీతో యుద్ధం చేయి వారితో నేనే యుద్ధము చేయదునని చెప్పిన దేవా నీకు స్తోత్రం. నేను మీతో కూడా నివసించదును, మీలో ఉందును అని చెప్పిన దేవా స్తోత్రం. నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడ స్తోత్రములు. బీదలను లేవనెత్తువాడ పెంట కుప్పల నుండి స్తోత్రములు. తండ్రి లేని వారికి విధవరాలకు ఆదరించి వారిని ఆదుకునేటువంటి పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. ఇజ్రాయేలు మొర ఆలకించి వారిని ఐగుప్తు నుండి బానిసత్వం నుండి విడిపించిన దేవా స్తోత్రం. ఎర్ర సముద్రమును మీదుగా 2 పాయలు చేసి ఆరిన నేలగా చేసిన ఇజ్రాయేలు దేవా నీకు స్తోత్రములు. ఆకాశం నుండి మన్నాను కురిపించిన ఇజ్రాయేలు పోషించిన దేవా స్తోత్రములు. బండ నుండి నీరుని పుట్టించిన ఇజ్రాయేలు దేవా దప్పిక తీర్చిన దేవా స్తోత్రములు. పగలి మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఇజ్రాయేలుకు నడిపించిన దేవా స్తోత్రం. ఇజ్రాయేలు స్తోత్రం మీద ఎరుకో గోడలను కూల్చివేసిన దేవా స్తోత్రములు. ఇజ్రాయేలు కానాను యాత్రలో 40 సంవత్సరంలో వారిని బట్టలను పాతగిల్లకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా స్తోత్రం. ఇజ్రాయేల్ ఐగుప్తు నుండి పాలు తేనె ప్రవహించే కానాను దేశానికి చేర్చిన దేవా స్తోత్రములు. నోవహు తన కుటుంబాన్ని జలప్రళయం రక్షించిన దేవా స్తోత్రం. బానిసగా అమ్మబడిన యోసేపును హెచ్చించి అదే దేశానికి ప్రధానిగా చేసిన దేవా స్తోత్రములు. గొర్రెల కాపరి దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవా స్తోత్రం. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రాదుల్ని ఆపిన దేవా స్తోత్రములు. యెహోజ్కేలు ప్రార్థించగా ఎడనేముకులకు జీవమిచ్చిన దేవా స్తోత్రములు. హిజ్కియా ప్రార్థించగా ఆయుష్ను పొడిగించిన దేవా స్తోత్రములు. అదేవిధంగా ఎలియాని ప్రార్థించగా ఆకాశం నుండి అగ్ని దింపి కురిపించిన దేవా స్తోత్రం. దానియేలు ప్రార్థించగా సింహాల నోరును మూసిన దేవా స్తోత్రములు రక్షించిన దేవా స్తోత్రములు. శత్రుకు మేసికి అభిజ్ఞగోలుకి అగ్నిగుండను రక్షించిన దేవా స్తోత్రములు. ఎలుగు వంటి సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా స్తోత్రములు. హనోకును ఏలియాను మరణం లేకుండా పరలోకానికి తీసుకువెళ్ళిన దేవస్తోత్రం. తల్లిదండ్రులు లేని అనామకురాలని ఎస్తెర్ను దీవించి మహారాణిగా చేసిన దేవస్తోత్రంలో అన్యురాలైనటువంటి విధవరాన్ని రూతును ఆదుకుని ఆస్వాదించి యేసు క్రీస్తు వంశావళిలో చేర్చిన దేవస్తోత్రం. 90 సంవత్సరాలు వృద్ధాప్యంకని శారాను గర్భం ఇచ్చిన దేవస్తోత్రంలో దేవునితో సమానంగా ఉండి భాగ్యాన్ని విడిచిపెట్టని మనుషుల పోలికలు పుట్టిన దాసుని స్వరూపం ధరింపజేసుకుని రిక్తికునిగా చేసుకున్న యేసయ్య స్తోత్రములు. ఇమ్మానుయేలుగా నిరంతరం మాకు తోడై ఉండుటకు దిగి వచ్చిన దేవా స్తోత్రములు. నశించిన దాన్ని వెతికి రక్షించకు దిగి వచ్చిన యేసయ్య స్తోత్రములు. లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల నీకు స్తోత్రములు.
ప్రయాసపడి భారము మోసుకొచ్చిన సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని చెప్పిన దేవా స్తోత్రంలో, కానాను విందులో నీటిని ద్రాక్షరసంగా మార్చిన ఏసియా నీకు స్తోత్రంలో, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన ఏసియా స్తోత్రంలో, దయ్యములను వెళ్ళగొట్టిన ఏసియా స్తోత్రంలో, కుంటివారిని నడిపించిన ఏసియా స్తోత్రంలో, మగవారికి మాట ఇచ్చిన ఏసియా స్తోత్రంలో, గుడ్డివారికి చూపునిచ్చిన ఏసియా స్తోత్రంలో, కుష్ఠరోగులను బాగు చేసిన ఏసియా స్తోత్రంలో, శతాధిపతిని దాసుని రోగమును మాట మాత్రంతో సెలవీయగాను బాగు చేసిన పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రములు. 12 ఏళ్ళ రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయ్య స్తోత్రములు. 18 ఏళ్ళ నుండి నడుము నొప్పి వంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏసయ్య స్తోత్రములు. 38 ఏళ్ళ నుండి కోనేటి వద్దన ఉండి రోగిని బాగు చేసిన ఏసయ్య స్తోత్రములు. చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన ఏసయ్య స్తోత్రములు. చనిపోయిన నాయని విధవరాలు కుమారుని బ్రతికించిన ఏసయ్య స్తోత్రములు. చనిపోయిన లాజరు 4 రోజుల తర్వాత సమాధి నుండి లేపిన ఏసయ్య స్తోత్రములు. మా దోషములను బట్టి నలుగొట్టబడిన ఏసయ్య స్తోత్రములు. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ కలగజేసిన ఏసయ్య స్తోత్రములు. నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసయ్య స్తోత్రములు. మా దరిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చిన వాన మా కొరకే దరిద్రతగా మారిన ఏసయ్య స్తోత్రములు. శాపగ్రస్తమైన మా జీవితాన్ని మార్చి మమ్మల్ని ఆశీర్వదించి దానికి మా కోసము సిలువలో శాపగ్రస్తంగా మారిన ఏసయ్య స్తోత్రములు. మా పాపము నిమిత్తమే సిలువ శిక్షణ అనుభవించి మా కొరకు సిలువలో మరణించిన ఏసయ్య స్తోత్రములు. మాకు దీర్ఘాయుష్యు ఇవ్వడానికి మా కోసమే ఆయుష్లో మరణించిన ఏసయ్య స్తోత్రములు. సమాధిని గెలిచి మరణపు ముళ్ళని విరిచిన మృత్యుంజయుడకు 3వ దినమున లేపిన ఏసయ్య స్తోత్రములు. యేసు రక్తములోని ద్వారా ప్రతి పాపములను పవిత్రులుగా పరిచిన దేవా నీకు స్తోత్రములు. యేసు రక్తంలోనే విడుదలిచ్చిన దేవా, మాకు విమోచించగలిగిన దేవా స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మా మనస్సాక్షి శుద్ధీకరించిన దేవా స్తోత్రములు. యేసు రక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతివంతులుగా మార్చిన దేవా నీకు స్తోత్రములు. అమరత్వంలోను అపవాది శక్తుల్ని మాకు జయమిచ్చిన దేవానికి, అపవాదిని తనను చితకదొక్కిన దేవానికి స్తోత్రములు. సిలువలో సాతాను మా కాళ్ళ కింద శీఘ్రంగా చితకదొక్కిన దేవా స్తోత్రములు. జీవితకాలం అంతా మరణం చేత దాస్యమనే లోబడికి వారికి ఎదిరించిన దేవా స్తోత్రమును. మీ సిలువను మరణములు లేక చేత అపవాదిని వాడి అనుచరులను నిరాపరాధులుగా చేసి మాకు జయోత్సవం ఇచ్చిన దేవస్తోత్రములు. మాలో ఉండి మమ్మల్ని పాపమును గూర్చి, చీకటిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పించుకున్న పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రములు. మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించుతున్న పరిశుద్ధాత్మదేవుడానికి స్తోత్రములు. సంభవించబోయే సంగతులు మాకు తెలియజేసిన దేవా పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రం. ఉచ్చరింప శక్తిము కాని మునులతో మా పక్షములో విజ్ఞాపన చేసిన పరిశుద్ధాత్మదేవానికి స్తోత్రములు. సమస్తమును మాకు బోధించు పరిశుద్ధాత్మదేవ స్తోత్రములు. మా కొరికే నిరంతరం తండ్రి విశ్వాసమును చేయించిన దేవా విజ్ఞాపన చేసిన ఏసయ్య స్తోత్రములు. పరలోకంలో మా కొరకే నివాసమును ఏర్పరచుకున్న ఏసయ్య స్తోత్రములు. ముత్యపు గుమ్మలను కలిగినటువంటి బంగార పీదికైన పరిశుద్ధ పట్టణంలో మమ్మల్ని తీసుకుపోబోతున్న దేవా స్తోత్రములు. పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళటకు త్వరగా రాబోతున్న ఏసయ్య నీకు స్తోత్రములు. ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ 100 స్తోత్రాలు ప్రతిరోజు మీరు జ్ఞాపకం స్తుతించి ఆరాధించండి. పరిశుద్ధాత్మలో స్తుతించి ఆరాధించినప్పుడు మీ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేయగలరు. పరిశుద్ధాత్మ స్తోత్రాల ద్వారా సాతాను అగ్నిలో కాల్చివేయబడి అగ్నిలో నుంచి కాల్చి మనకు విజయాన్ని దేవుడు ఇవ్వగలరు. సహోదరులను నమ్మండి, విశ్వసించండి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. మీ సహోదరి వినిత, సిస్టర్ హన్నా, ప్రేయర్ గ్రూప్, ఒంగోలు.